సోషల్ మీడియాలో మనందరం చూస్తున్నాం. అతుల అనేటువంటి ఒక 33, 34 సంవత్సరాల ఒక యువకుడు ఆత్మహత్య చేసుకొని, పైగా సూసైడ్ రాసి, చక్కగా వీడియో కూడా చేసి, ఒక తను అనుభవించినటువంటి తన భార్య వల్ల తను అనుభవించినటువంటి రాకాసి వేదన చెప్పి అతను మరి ఉరి వేసుకోవటం జరిగింది. ఒక వ్యక్తి తనకు తాను ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది, ఆ స్థితిని కల్పించటం అనేటువంటిది నిజంగా అతి దాష్టిక సంఘటన. విచిత్రం ఏమంటే, మరి ఏమి దురదృష్టమో కానీ ఇప్పటి కాలంలో యువత పెళ్లి చేసుకోవాలని ఎంతైతే ఉబలాట ఉందో, ఆ తర్వాత జరిగేటువంటి పరిస్థితుల్ని కేవలం ఊహించి కలగని భయంతో వణికిపోయేటువంటి అతి భయంకర పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. విచిత్రం ఏమంటే, ఆడపిల్లను మగవాయిలాగా పెంచడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. వీరత్వంతో పెంచితే పర్లేదు, సంస్కారంతో పెంచితే పర్లేదు. కానీ దాదాపు నాకు తెలిసి కూడా కొంతమంది, అందరూ కాదు, నాకు తెలిసినటువంటి కొన్ని సంఘటనలు మరి చాలా సున్నితమైనటువంటి విషయాలని ఈ ఆడపిల్లలు సాగదీసి తాళి కట్టి చక్కగా జీవితాన్ని పంచుకోవాల్సినటువంటి భర్తకు పాషాణ స్వరూపులైపోయారు. పాషాణం అంటే విషం. ఇదే విచిత్రమో, వాళ్ళు పుట్టింట్లో ఏ రకంగా అయితే చలామణి అయ్యారో, కొన్ని కోర్కెలు పుట్టింట్లో తీర్చుకోలేకపోయారు, వాళ్ళు వివాహం చేసుకోబోయే ముందే విపరీతమైనటువంటి ఊహలతో, నా భర్త అనేవాడు నా జేబులో ఒక పర్సు, వాడిని ఎట్లయినా సరే ఉపయోగించుకోవచ్చు, ఎట్లయినా వాడుకోవచ్చు. ఏమైతే తను అనుభవించలేదో ఆ అనుభవాలు మొత్తం మొగుడైనటువంటి ఒక బకరా దొరికితే చాలు, మొగజాతి అంతా మేము ఏమి చూపిస్తే వాటికి సొగ్గ కార్చుకొని పోయే జాతి. పైగా చట్టాలన్నీ మొత్తం మా మీదే ఉన్నాయి, మాకు రక్షణగా ఉన్నాయి. ఆడపిల్ల అబద్ధం ఆడితే అది గోడ కట్టినట్లు ఉంటుందట. గోడ. కనీసం మగవాదుడు అబద్ధం ఆడాలన్నా వాడి బొంద వాడికి ఆ నేర్పు కూడా ఉండి చావట్లేదు. వివాహం అయిన తర్వాత కూడా సశాస్త్రీయంగా ధరించాల్సినటువంటి వస్త్రాలను కూడా ధరించకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా టీషర్ట్లు వేసుకొని తిరిగేటువంటి భారతీయ యువతుల్ని మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం కదా.
కనీసం భర్త చెప్తాడు, ఈ డ్రెస్ వద్దమ్మా, ఇప్పుడు దాకా అంటే వేరు, వివాహం అయింది, చక్కగా నీ వక్ష సంపదని కప్పి ఉంచుకో, డిగ్నిటీగా ఉండు, డిగ్నిఫైడ్గా ఉండు. ఈ పదాలు ఎప్పుడైతే, డిగ్నిటీ, డిగ్నిఫైడ్ అనే పదాలు ఎప్పుడైతే మొగుడి నోట్లో నుంచి వచ్చాయో, ఆ రాత్రి నుంచే సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్. మగవాడికి కాలరాత్రి అనేటువంటిది ఆ రోజే ప్రారంభం అవుతుంది. వాడు నిజంగా చెప్పాలి అంటే, ఇప్పటి కుర్రకారు చదువుకున్నవారు, ఓ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, మరి అట్లానే చాలా చాలా కుటుంబాల్లో సున్నిత మనస్కులే ఉంటారు. వీళ్ళు పుట్టింట్లో పెరిగినటువంటి విధానం వల్ల, ఎందుకంటే ఒక ఆడపిల్ల నాన్నకు ఒక కూచి, అమ్మకు కూడా ఒక కూచి, అది ఎలిగలా తిరగాలంటే తిరగాల్సిందే, బొల్లా దొల్లాలంటే దొల్లాల్సిందే. రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి పిజ్జా కావాలంటే పిజ్జా కొనక్కు రావాల్సిందే. మరీ నడమంత్రపు సిరులతో, నడమంత్రపు వయ్యారాలతో కొంతమంది ఇప్పుడు ఆ కొంతమందివే బయటకు వస్తున్నాయి. అటువంటి ఆడదాని వివాహం ఎవరైతే చేసుకున్నారో వాడికి వివాహంతో పాటు అకాల మృత్యు దోషం కూడా పట్టినట్లే. చూడండి, ఎంత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె ఉద్యోగం చేస్తుంది, ఉద్యోగం చేస్తున్నారంటే స్వేచ్ఛ, నువ్వు ఏమైనా చెప్పిపోవచ్చు. నువ్వు ఏం చేస్తున్నావో ఎవడికి తెలుసు. పోనీ నీ బిహేవియర్ ఏమైనా బాగుంటుందా? భర్తతో బిహేవియర్ బాగుంటుందా? అత్తమామలతో బిహేవియర్ బాగుంటుందా? ఆడబిడ్డలతో బిహేవియర్ బాగుంటుందా? లేదు, బాగోదు. ఎన్నాళ్ళు బతికి చేస్తావు నువ్వు? ఇంతమందిని రాచి రంపాన పెట్టుకొని ఏమి బాగుపడతావు నువ్వు? నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు. సరే, వాడికి తిరిగి 30 సంవత్సరాల తర్వాత వివాహం జరిగింది. వాడు దానికి చెప్పింది ఏంటంటే, ముందుగానే అన్నీ చెప్పేశాడు, మనం ఇలా ఉండాలి, కన్స్ట్రక్టివ్ మెథడ్లో మన కుటుంబాలని కాపాడుకోవాలి, ఇటు మీ తల్లిదండ్రులకు ఇటు మా తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాలి అంది. అన్న తర్వాత ఏం చేసింది? ఇతను ఏమన్నాడంటే, నాకు నిన్ను పోషించుకొని నిన్ను ఘనంగా కంటికి రప్పలాగా చూసుకోవటానికి తగినంత ఫైనాన్షియల్ స్టేటస్ నాకు ఉంది, ఉద్యోగం ద్వారా నాకు మంచి ఆదాయం లభిస్తుంది, నువ్వు ఉద్యోగం ఇంకా చేయటం ఎందుకు? పోనీ ఆ ఉద్యోగంలో దానికి ఎంత వస్తుంది? వస్తే 15,000 20,000. వీడేమంటాడు, ఇంట్లో ఉండు, చక్కగా కంప్యూటర్ స్కిల్స్ పెంచుకో, నీకు ఇంటి నుంచి హోంవర్క్ చేసేటువంటి కంప్యూటర్ వర్క్స్ నేను ఇప్పిస్తాను. ఉద్యోగం చేయాల్సిందే అట. సరే, ఆయన ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం చేయొద్దమ్మా, మనకు మొదటి నెల కూడా కాలేదు మనకు వివాహం జరిగి అని అన్నాడో లేదో,
వీడు ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి అది చెప్పబెట్టకుండా హైదరాబాద్లోనే ఉంటున్న వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. చూడండి విచిత్రం. ఇంకా అతి ఘోరమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అతి నీచ నికృష్ట సన్నివేశాలు. ఆవిడ భర్తను కూడా కండోమ్ వేసుకొని సంసారం చేయమంటు. విచిత్రం చూడండి. 3 నిద్రలప్పుడు కూడా నువ్వు కండోమ్ వేసుకుని నాతో సంసారం చేయన్నది. దానికి వాళ్ళ నాన్న కూడా సమర్థింపు. ఏమండి, పైగా బెదిరింపులు. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నీ మీద కేసు పెడతాను, కేసు మీద కేసు పెడతాడు. ఈ విధంగా బెదిరించేటప్పటికి ఏమవుతుంది, ఈ యువతరం కూడా ఎమోషన్తో ఉంటుంది కదా. నీ దిక్కున్న చోటు చెప్పుకో, ఏం చేస్తావు అది చేసుకో అంటాడు. ఇంకా అదేం చేస్తుంది, దాని అహం దెబ్బతింటుంది. దాని అహం ఒక్కడే దెబ్బతింటే పర్లేదు, అయ్యలవి అమ్మలవి అందరి దెబ్బతింటాయి. దెబ్బతినంగానే విచిత్రం ఏంటంటే మగపులి కంటే ఆడపులి చాలా క్రూరమైనది. వేట విషయంలో కూడా అది అంతే. అదేం చేస్తుంది, 1కి 4 కేసులు. ఇప్పుడు నిజంగా న్యాయం దొరికే పరిస్థితులు లేవు కదా. న్యాయ వ్యవస్థ అనేటువంటిది పైసామే పరమాత్మ హై అన్నట్టు, పరమాత్మ ఒక్కడే లేడు పైసాలో సమస్తం ఉంది. పైసాలో రాజకీయం ఉంది, పైసాలో ఆధ్యాత్మికం ఉంది, పైసాలో వ్యభిచారం ఉంది, పైసాలో అమ్మాయి ఉంది, పైసాలో అబ్బాయి ఉన్నాడు, అన్ని రకాలు. జీవితంలో సెక్స్ అవసరమే, సెక్స్ చాలా వరకు అవసరమే, చచ్చేదాకా కూడా అవసరమే. కానీ సెక్స్ అనేది సెన్స్తో కూడుకొని ఉండాలి, సెన్స్ ఉండాలి. సెక్స్ చేయడంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. సెన్స్ లేనటువంటి సెక్స్ పశు వాంఛతో సమానం. కాబట్టి ఇక్కడ అసలు విషయం ఏమంటే, ఈ ఆడపిల్లలు మరి ఈ చిరిగిపోయిన జీన్స్ వేసుకోవటం, లేకపోతే ఆడతనం అనేటువంటిది వాళ్ళ ఒకప్పుడు నీ నడక హంస నడకలాగా ఉంది, నువ్వు నడుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో కదా అని పొగిడేవాళ్ళు కవులు. నేను కూడా కవినే, నేను కూడా అలానే కొన్ని 100 వేలు రాసుంటాను. కానీ ఇప్పుడు పొగడాలంటే ఆ నడకను చూస్తేనే, ఆ నడకలో ఎక్కడ లాలిత్యం లేదు, సౌకుమార్యత్వం లేదు, అంత రఫ్ అండ్ టఫ్. ఆ బండ్లు వేసుకొని వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు పడే వికారాలు అసామాన్యం. కాబట్టే మరి ఎంత హింస పెడితేనో ఈ అతులు అనేవాడు మరి 20 పేజీల సూసైడ్ రాసుకొని పైగా దాన్ని వీడియో చేసి ఆ క్షణంలో ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. దాష్టికం చూపించే మగవారు ఉన్నారు, దాష్టికం చూపిస్తున్న ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అది ఇప్పుడు ప్రమాదం. మగపిల్లల్ని దాటిపోయింది ఆడవాళ్ళ దౌష్టికం.
ఒకసారి ఆలోచించండి. అందుకే మగవాళ్ళు కూడా యువత కూడా ఏం చేయాలి అంటే, ఎస్పెషల్లీ మగవాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఒక భూమి కొన్నప్పుడు ఏ విధంగా అయితే డాక్యుమెంటేషన్ శుభ్రంగా చేసుకుంటామో పక్కాగా చేసుకోవాలి. ఆ చేసుకునేటువంటి అతి భయంకరమైన పరిస్థితిని నాగరికత వ్యామోహానికి లోనైనటువంటి కొంతమంది ఆడజాతి మగజాతికి అతి ఘోరమైనటువంటి సైనైడ్. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు కేకలేయటం కాదు, అరవటం కాదు, ఆలోచించమని సమాజానికి చెప్పటం కాదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? జడ్జీలు ఆలోచించాలి, న్యాయవాదులు ఆలోచించాలి, మీకు అలానే పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి. మీకు కూడా కూతుళ్ళున్నారు. రేపు మీ కూతుళ్ళకి ఇలానే జరిగితే మీ పరిస్థితి ఏంటి? అలాగే న్యాయమూర్తులేంటి, న్యాయవాదులేంటి? ఏ స్త్రీని మాతృమూర్తిగా, దేవతగా పూజిస్తూ ఉన్న జాతిలో మనం పుట్టామో అటువంటి స్త్రీమూర్తులు మన కళ్ళకు కనపడుతున్నంత వరకు అందరూ వికారాలకు బానిసలైపోయారు. మొత్తం వికారాలకు బానిసలైపోయారు. ఏదైనా ప్రతి మాతృమూర్తి, ప్రతి తండ్రి ఆడపిల్లకి మహోన్నతమైనటువంటి సంస్కారాన్ని మాత్రం ఖచ్చితంగా నేర్పాలి. పిచ్చి పిచ్చి బొక్కలు పడ్డ బట్టలు వేసుకుంటే చావు పెట్టాలి. అలానే మగపిల్లల తల్లి ఏ తండ్రులు కూడా నువ్వు ఎక్కడో నుంచి ఊడిపడలేదు, ఒక ఆడపిల్ల పుట్టినట్లే నువ్వు పుట్టావు. స్త్రీ ఎడల నీ హద్దులో నువ్వు బతుకు, నువ్వు గౌరవించు స్త్రీని. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయి విర్రవీగేవరకు, అమ్మాయి నువ్వు విర్రవీగితే నీ యవ్వనం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎవడైనా నిన్ను ఐసుని చీకినట్టు చీకాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీలో మాత్రం కోర్కెల మొగలి పొదలు ఉద్భవించవా? పైగా ఒకప్పుడు కంటే ఈనాటి స్త్రీకి, ఈనాటి పురుషుడికి విపరీతమైనటువంటి వాంఛ. ప్రతి చోట సెక్స్ దృశ్యాలు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి. మంచి వస్త్రధారణ వేసుకోమని చెప్తే మాకు స్వేచ్ఛ ఉండాలి కదా. మంచి వస్త్రధారణ వేసుకోవటం అనేటువంటిది స్త్రీకి యొక్క సమతుల్యతని నిర్ణయించేది. అది స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది. అది రెచ్చగొట్టే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు రెచ్చగొడితే యువతరం పిచ్చినా కొడుకులాగా ఎలా బ్రతకగలరు చెప్పు? ఎవరైనా వయసుతో సంబంధం లేదు బిడ్డ. కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. అమ్మాయిలు మీరైనా సరే భర్తని ప్రేమించండి, ఆత్మీయత చూడండి. కొంతమంది అరాచకం సృష్టించే భర్తలు కనుక యువకులు ఉంటే వాళ్ళని మనం నియంత్రించడానికి మనకి ఎన్నో ఉన్నాయి, మీ చేతిలో ఎన్నో ఉన్నాయి. కానీ ప్రతిదానికి
పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం చదువుతానంటే ఎట్లా కుదురుతుంది పాపాయిలు? చెప్పండి. దయచేసి అలా ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మగవారు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అది సహేతుకమైతే ఎలుగెత్తి బయటికి రండి. మీ వైపు న్యాయమే ఉంటే ఈ సమాజంలో ఎంతోమంది యువకులు ఎన్నో సందర్భాలలో మోసపోయినటువంటి ఒక యువతి వెంట నిలబడి ఆమె జీవితాన్ని నిలబెట్టినటువంటి సన్నివేశాలు కొండలు. గుర్తుపెట్టుకోండి. మగపిల్లలు చాలా అద్భుతమైనటువంటి మనస్సు కలిగిన వారు. వాళ్ళు కేవలం రాజీ పడడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కేవలం మీ వల్ల రాజీ పడడానికి ఇష్టపడుతున్నారు. మీ వల్ల తల్లిదండ్రుల్ని చిత్కరిస్తున్నారు, తల్లిదండ్రుల్ని ఎడబాసి బతుకుతున్నారు మీ భర్తలు. తెలుసా మీకు? ఎన్నాళ్ళు బతుకుతారు మీరు? మీ వయసు అంతా అయిపోయిన తర్వాత చివరికి నువ్వు కూడా దిక్కులేని పక్షిలాగా తిరగాల్సిందేగా. ఈరోజు ఏదో చెలాయించానని చెప్పి నువ్వు రెచ్చిపోతే ఖచ్చితంగా నువ్వు పుచ్చిపోవాల్సినటువంటి పరిస్థితులు. ఇలా రెచ్చిపోయేటువంటి ప్రతి యువతి పుచ్చిపోయేటువంటి పరిస్థితులు అతి తొందరలో ఉన్నాయి. మగజాతి మేల్కొంటుంది. మగజాతి ఉద్యమాలు చేస్తుంది. ధర్మం 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 కనుక భగ్నమై ఎదురు తిరిగితే మీ జీవితాలు భ్రష్టే. ఇట్లా భర్తని వ్యతిరేకించి భర్త యొక్క వంశాన్ని నాశనం చేసేటువంటి స్త్రీల కంటే ఏ పూణెలో, బాంబేలో, అనేక ప్రాంతాల్లో ఒళ్ళమ్ముకొని బ్రతికే పిల్లకి తాళి కట్టినా సరే అది విలువతో జీవితాన్ని కాపాడుకుంటుంది. ఓకే, మారండి. ఇప్పటికైనా మారండి. శుభం భూయాత్. జయ మాత మహాకాళి.